సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చడం ఎలా అనేది అయితే చూసుకుందాం. దీనికోసం మీరు ఎలాంటి ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. కానీ ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మీ పేరెంట్స్ ఎవరిదైతే ఉందో వాళ్ళ ఆధార్ కార్డు బేస్ చేసుకుని అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో కంపల్సరీ వాళ్ళ ఆధార్ కార్డు అడ్రస్ అనేది అప్డేట్ అయ్యే విధంగా మాత్రమే ఉండాలి. అప్డేట్ అయితే మాత్రమే వాళ్ళ బేస్ చేసుకొని మీ ఆధార్ కార్డుని అయితే చేంజ్ చేసుకోవచ్చు అడ్రస్ని. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఆధార్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలండి. సో మీ ఆధార్ కార్డుతో పాటు మీ పేరెంట్స్ ఎవరిదైతే మీరు బేస్ చేసుకొని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో అడ్రస్, వాళ్ళ ఆధార్ కార్డు కూడా మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యి అయితే ఉండాలి. రెండు మొబైల్స్ కూడా మీ దగ్గరే ఉండాలండి. అప్పుడే ఈ మెథడ్ అయితే వర్కౌట్ అవుతుంది. సో ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ మెథడు వితిన్ 3 అవర్స్లోనే మీకు సర్వర్ ఫాస్ట్గా ఉంటే వితిన్ 3 అవర్స్లోనే అప్డేట్ అయిపోతుంది అడ్రస్. సో మనం నెక్స్ట్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందైతే మీరు మై ఆధార్ వెబ్సైట్లో మీ ఆధార్ నెంబర్తో ఓటీపీ ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయ్యాక డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. సో పైన ఇక్కడ మనకి అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో నేను మౌస్తో చూపిస్తున్నాను చూడండి, అడ్రస్ అప్డేట్ అని. సో దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేసుకున్నాక మీకు ఇలా లోడ్ అయ్యి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదండి, ఫ్యామిలీ మెంబర్ బేస్డ్ అడ్రస్ అని, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ మీ అడ్రస్ ఏదైతే ప్రీవియస్ అడ్రస్ ఉందో అది చూపిస్తుందండి. సో కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇది మీ ఆధార్ నెంబర్ కాదండి, మీ పేరెంట్స్ ఆధార్ నెంబర్. మీరు ఎవరైతే బేస్ చేసుకొని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేశాక కింద ఒకసారి క్లిక్ ఇవ్వండి. కింద క్లిక్ ఇవ్వగానే మీకు ఆటోమేటిక్గా వాళ్ళ ఆధార్కి నెంబర్కి ఏదైతే లింక్ ఉందో ఆ ఫోన్ నెంబర్ చూపిస్తుంది. లాస్ట్ 4 డిజిట్స్ ఇక్కడ చూపిస్తుంది. సో కరెక్టో కాదో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కింద రిలేషన్ చెక్ చేసుకోమంటుంది. మన రిలేషన్ ఏదైతే మీరు వాళ్ళకి అవుతారో అది సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్ అయితే ఫాదర్, లీగల్ గార్డియన్ అయితే లీగల్ గార్డియన్, మదర్ అయితే మదర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రేడియో బాక్స్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని యాక్సెప్ట్ అని వస్తుంది, యాక్సెప్ట్ చేయండి. సో యాక్సెప్ట్ ప్రెస్ చేసినాక కింద మనకి నెక్స్ట్ అనే బటన్ ఉంది కదండి. సో ఆ నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేశాక మీకు ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి రేడియో బాక్స్ను మనకి సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. సో ఆ రేడియో బాక్స్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద 2 ఆప్షన్ కనిపిస్తాయి, పేమెంట్ మెథడ్స్. సో మీరు ఏదైనా యూజ్ చేసుకొని పేమెంట్ అయితే చేయొచ్చు. నేనైతే ఫస్ట్ రేజర్ పే సెలెక్ట్ చేసుకుంటున్నాను. రేజర్ పే సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ అని ఉంది కదండి, దాన్ని అయితే ప్రెస్ చేస్తున్నా. దాన్ని ప్రెస్ చేయగానే మనకైతే ఇక్కడ రేజర్ పే యొక్క గేట్వే అయితే ఓపెన్ అవుతుంది, పేమెంట్ గేట్వే. సో ఇక్కడ పేమెంట్ గేట్వేలో మనమైతే 75 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. ఇది నాన్ రీఫండబుల్. సో ఒకసారి మనం పేమెంట్ చేశాక మనకైతే రీఫండ్ అయితే ఉండదు. సో ఇక్కడ మీరు పేమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మ్యాక్సిమం యూపీఐతో పేమెంట్ చేసేలా ఉండండి, కార్డ్స్తో కాకుండా, నెట్ బ్యాంకింగ్తో కాకుండా. స్కానర్ అయితే మోస్ట్ ప్రిఫరబుల్ ఉంటుంది. సో నేనైతే స్కాన్ చేసి పేమెంట్ అయితే చేస్తానండి. సో నేనైతే పేమెంట్ చేసేసాను, 75 రూపీస్ అయితే పే చేశాను నా ఫోన్పే యూజ్ చేసుకొని స్కానర్తో. సో ఇది దాని నుంచి అదే బ్యాక్ వెళ్ళాలండి. మీ అంతటా మీరు రిఫ్రెష్ చేయడం కానీ లేకపోతే బ్యాక్ బటన్ ప్రెస్ చేయడం కానీ చేశారంటే ఆ డబ్బులు అయితే రావండి, రీఫండ్ అయితే రావు. సో ఆటోమేటిక్గా ఇలా రావాలండి మనకి సక్సెస్ అయినట్టు. ఇక్కడ సక్సెస్ అయినట్టు వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ ఉంది కదండి, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ ప్రాసెస్. సో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఓపెన్ చేయండి, పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ను ఓపెన్ చేశాక మనకి కింద ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది, ఎస్ఆర్ఎన్ నెంబర్ అని చూపిస్తుంది కదండి. దానికి ఎదురుగా ఉన్న ఈ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని మనం కాపీ చేసుకోండి. సో మీరు ఫోటో తీసుకున్నా పర్లేదు లేదా కాపీ చేసుకున్నా పర్లేదండి, ఇది కంపల్సరీ చేయాల్సిన పని. ఇప్పుడు వరకు మనకు సగం మాత్రమే అయిపోయింది, మిగతా సగం ఇంకా ఉంది. సో దానికోసం మనం దీన్ని ఇక్కడైతే ఈ నెంబర్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని నెక్స్ట్ ఇంకో విండో ఓపెన్ చేయండి. మీ కంప్యూటర్లో అయితే ఇంకో విండో ఓపెన్ చేయండి. మొబైల్లో చేస్తున్నట్లయితే మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ రిఫ్రెష్ కొట్టండి లాగిన్ దగ్గర. సో బ్యాక్ వచ్చి మళ్ళీ లాగిన్ పేజ్కి రండి. ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. నేను దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఎందాకలా మీరు మీ ఆధార్ కార్డ్తో లాగిన్ అయ్యారు కదండి, ఇప్పుడు మీ పేరెంట్స్ది ఎవరిదైతే మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి అడ్రస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నారో ఎందాక, వాళ్ళ ఆధార్ నెంబర్ని పైన ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వండి. సో ఇక్కడ మీ పేరెంట్స్ది లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ ఇవ్వండి, కింద క్యాప్షా ఇవ్వండి. సో లాగిన్ విత్ ఓటీపీ కొట్టి ఓటీపీతో ఎంటర్ చేయండి. సో నేనైతే ఓటీపీ ఇచ్చేసి లాగిన్ అయ్యాను వాళ్ళ పేరెంట్స్తో. సో ఇక్కడ మనం పైన ఉన్నవి ఏవి కూడా పట్టుకోకండి. సో అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఒకసారి కిందకి వచ్చాక ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ అని ఉంది కదండి, లాస్ట్ ఆప్షన్ కింద ఒకటే ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేయండి.
దాన్ని ప్రెస్ చేశాక ఇక్కడ ఎంటర్ ఎస్ఆర్ఎన్ అని ఉంది కదండి. సో నేను ఎందాక చెప్పాను కదండి, కాపీ చేసుకోమని ఒక నెంబర్ని. ఆ నెంబర్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినా పర్లేదు, ఎంటర్ చేసినా పర్లేదు, పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి పక్కన కానీ కింద కానీ ఒక ప్రెస్ ఇవ్వండి. ప్రెస్ ఇవ్వగానే మీకు ఇక్కడ కింద డీటెయిల్స్ అయితే చూపిస్తుందండి. సో ఏ అడ్రస్ వస్తుంది, మీ అడ్రస్ యాక్సెప్ట్ చేస్తే ఈ అడ్రస్ వస్తుంది, పలానా పేరు వస్తుంది, తండ్రి పేరు వస్తుంది అని అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే కొన్ని చూపిస్తుందండి. అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. అన్నీ కరెక్ట్గా ఉంటే కింద లీగల్ స్టేట్మెంట్ ఉంది కదండి, దాని రేడియో బాక్స్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే యాక్సెప్ట్ అనే బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. దాన్ని కూడా ప్రెస్ చేశాక మళ్ళీ కింద ఇంకో యాక్సెప్ట్ అనే బటన్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే కంటిన్యూ అవుతుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో నేనైతే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ షేరింగ్ యువర్ అడ్రస్ అని అయితే మనకి రైట్ మార్క్లో చూపిస్తుందండి. ఇలా వస్తేనే అయినట్టు. సో కొంతమందికి ఏంటంటే ఎర్రర్ వస్తుంది, సర్వర్ ఇష్యూస్ వల్ల కొంతమందికి ఎర్రర్ వస్తుంది, కొంతమందికి ట్రై అగైన్ అని వస్తుంది, కొంతమందికి ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుందండి ఎర్రర్ వచ్చి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఆగి మళ్ళీ ఈ ప్రాసెస్ చేయండి. సో ఖచ్చితంగా అవుతుంది. ఇలా చేస్తే 100% అవుతుంది, రిజెక్ట్ అవ్వడం అంటూ ఉండదు. సో అంతేకాకుండా దీనిపైన మీ ఎవరైతే బేస్ చేసుకొని ఆధార్ కార్డు చేంజ్ చేస్తారో వాళ్ళ నేమ్ కూడా వస్తుంది. మీ తండ్రి బేస్ చేసుకొని చేస్తే తండ్రి పేరు కూడా వస్తుందండి. మీరు నార్మల్గా ప్రూఫ్ పెట్టి చేంజ్ చేస్తే తండ్రి పేరు కానీ రిలేటివ్ నేమ్ కానీ ఏది రాదు. సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా తండ్రి పేరు వస్తుంది. సో చాలా సింపుల్గా అయిపోతుందండి.